హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మా బాబా అయితే ఇక్కడ నేను వర్క్ చేస్తున్నారు కువైట్లో. మా బాబా అయితే నన్ను యూట్యూబ్ చేయొద్దని చెప్పాడు. సో ఎందుకు అనేది ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో నేను మీకు నిన్న నైట్ అయితే నేను మా సార్ కారు రిపేర్ అయితే వచ్చింది. ఆ రిపేర్ చేయించడానికి అయితే వెళ్ళాను. సో ఈ వీడియోలో నేను ఎక్కడికి వెళ్ళాను, అలాగే మా కారు ఏం రిపేర్ వచ్చింది, ఆ రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు వచ్చింది, నేను ఏ ప్లేస్కి వెళ్ళాను రిపేర్ చేయించడానికి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో లాస్ట్లో అయితే నన్ను మా సార్ ఎందుకు యూట్యూబ్ చేయకూడదు అన్నాడు, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోలు మీకు నిజంగా నచ్చుతున్నట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి, అలాగే మన మదనపల్లి ఎంటర్టైనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి కూడా కామెంట్ చేయండి. మీకు నా వీడియోలో ఏం నచ్చిందనేది కామెంట్ చేయండి. ఒకవేళ ఏమన్నా నచ్చకపోయినా కూడా నాకు చెప్పండి, నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ప్లీజ్ నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదే మా ఏరియాలో ఉన్న గ్యారేజ్ షాపు, అదే కార్ రిపేర్ షాపు. మా ఇంట్లో ఏ కార్కైనా కూడా చిన్న చిన్న రిపేర్లు ఉంటే మేమైతే ఇక్కడికే వస్తాము. ఒకవేళ పెద్ద రిపేర్స్ అయితే మాత్రం సిటీకి వెళ్ళి కంపెనీ తరపు నుంచి అయితే రిపేర్ చేపిస్తారు మా సార్ వాళ్ళు. సో ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా ఈ సెకండ్ కారు, ఇందులో అయితే ఆయిల్ అండ్ ఫిల్టర్ చేంజ్ చేయడానికి అయితే మేము తీసుకొచ్చాము నైట్లో. సో ఇప్పుడు మీకు లోపల కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఓన్లీ కార్ గ్యారేజే కాదు, ఇందులో మెటీరియల్ కూడా దొరుకుతాయి. అది ఏ మెటీరియల్ దొరుకుతాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇదే అనమాట మన కారు ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయడానికి. అతనైతే ఆ కార్ రిపేర్ చేస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత అయితే మన కార్ దగ్గరికి అయితే వస్తాడు. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి ప్రతి ఒక్క మెటీరియల్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పర్ఫ్యూమ్స్, కార్లో పెట్టుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్, బబుల్ గమ్ ఫ్లేవర్, అలాగే ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్, వాటర్ మెలన్ ఫ్లేవర్స్, అలాగే ఇది లైమ్ అండ్ పుదీనా. ఇది ఒక్కొక్కటి ఏది ఫ్లేవర్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కటి ఒక దినార్ అయితే పెడుతుంది ఫ్రెండ్స్. ఇవి కాకుండా ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి, క్లీన్ చేసుకోవడానికి స్ప్రేస్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ వీటిలో ఈ డబ్బాలు కాకుండా ఫ్లేవర్స్ ఇలా కూడా ఉంటాయి, హ్యాంగింగ్ చేసుకునేలాగా. ఇవన్నీ కూడా అవే పర్ఫ్యూమ్ స్ప్రేస్. అండ్ ఇది వచ్చి టైర్స్కి ఎక్కడన్నా స్ట్రక్ అయిపోయినా చూడండి, ఇక్కడ వస్తుంది కదా, ఇది మిషన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే కార్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది, సీట్స్ క్లీన్ చేసుకోవడానికి, టైర్స్ అన్ని, గ్లాసెస్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఈ ఐటమ్స్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీస్, అలాగే పైన టైర్స్, ప్రతి ఒక్క టైర్ కంపెనీ దొరుకుతుంది. అండ్ అలాగే బ్యాటరీస్, ప్రతి ఒక్క బ్యాటరీ దొరుకుతుంది. ఇక్కడ మెయిన్ నాకు వచ్చి మన ఇండియా కంపెనీ ఉంటుంది ఫ్రెండ్స్, అమర్ రాజా బ్యాటరీ ఉంటుంది. సో మేబీ అది స్టాక్ అయిపోయి ఉండొచ్చు. నేను లాస్ట్ టైం కూడా నేను తొలే కార్కి అమరాజా బ్యాటరీనే వేపించాను అనమాట ఇక్కడ, అందుకని నాకు పక్కా తెలుసు ఇక్కడ అమరాజా దొరుకుతుందని. ఏదైనా కూడా బయట దేశంలో మన ఇండియా కంపెనీ ఏదైనా వస్తువులు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, మనము ప్రౌడ్గా ఫీల్ అవుతాము. అలాగే ఇవన్నీ కూడా ఫిల్టర్స్, అలాగే కింద కాళ్ళ దగ్గర మ్యాట్స్, ఆయిల్, ఇవన్నీ కూడా దొరుకుతాయి. అంటే ఈ షాప్ వచ్చేసి ఆయిల్ చిన్న చిన్న రిపేర్లు చేస్తారు, ప్లస్ పంచర్స్ కూడా వేస్తారు అనమాట. అందుకనే ఇవన్నీ కూడా పెట్టారు. చూడండి, మొత్తం టైర్స్, ఆయిల్, ప్రతి ఒక్క కంపెనీ ఆయిల్ ఉంటుంది. ఇప్పుడైతే నేను మ్యాక్సిమం ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఆయిల్ అయితే వేపించమని చెప్తాడు మా సారు. సో ఈ ఆయిల్ అయితే వేపిస్తాను. కానీ ఇప్పుడు నేను తెచ్చిన కార్కి ఆయిల్ సరిపోతుందో లేదో తెలియదు, చూడాలి ఏ ఆయిల్ వేస్తారు. అదని చెక్ చేసిన తర్వాత అయితే చూపిస్తాడు అనమాట. ఇంకా మన కారు వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. సో అది చేసే తెలుస్తుంది మనకి ఎలా వస్తుంది అనేది, ఆయిల్ ఎంత మారుస్తారు ఏంటి అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడే నేనైతే ఆయిల్ తీసుకొని బిల్ అయితే ఇచ్చేసాను. 7 దినాల 350 ఫిల్స్ అయితే అయింది. ఆయిల్ అయితే ఇది వేస్తున్నారు. సేమ్ నేను చెప్పాను కదా, ఇదైతే వేస్తున్నారు.
ఇక్కడ అలాగే ఇక్కడ ఈ వర్క్స్తో పాటు ఇక్కడ పంచర్స్ కూడా వేస్తారు. పంచర్స్ వేసే సెక్షన్ అయితే ఇది ఇక్కడ వేస్తారనమాట. మొత్తం మిషన్స్తోనే వేస్తారు ఫ్రెండ్స్. టైర్ విప్పడము, దానికి అలాగే పంచర్ వేయడము మొత్తం అంతా ఈ మిషన్స్తోనే వేస్తారు. అండ్ ఇది చెక్ చేయడానికి కోసం. ఇది మొత్తం గ్యారేజ్ ప్లేసే. ఒకవేళ కార్లు ఎక్కువైపోతే ఇక్కడైతే పెడతారు. ఇక్కడ కూడా వర్క్ చేస్తారనమాట కార్లు ఎక్కువగా వస్తే. లేదంటే మామూలుగా నార్మల్గా నేను వచ్చినప్పటి నుంచి కూడా అక్కడే చేస్తున్నారు. ఇక్కడ వరకు ఏం చూడలేదు నేను. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో అలాగే వీడియో స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా, మా బాబా నన్ను యూట్యూబ్ చేయకూడదు అని చెప్పి అన్నాడు అని. సో ఎందుకంటే నిన్న నైటు నేను గమ్మున అనుకున్న మా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీతో నేను కలిసి ఒక వీడియో చేసుకుంటాను, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మిమ్మల్ని కూడా చూపిస్తాను, నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు లేదంటే వ్యూస్ పెరుగుతాయని ఇలా రిక్వెస్టింగ్గా అడిగాను అనమాట. సో అప్పుడు మా సారు నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అడిగాడు. సార్ ఒక 200 చిల్లర అట్లా ఉన్నారు సార్, 240 దాకా ఉన్నారు సార్ అని చెప్పాను నేను. నువ్వు ఎన్ని రోజుల నుంచి యూట్యూబ్ చేస్తున్నావు అని చెప్పాడు. సార్ నేనైతే యూట్యూబ్ చాలా రోజుల ముందే ఓపెన్ చేశాను, కానీ ఈ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను సార్. ఇప్పుడు మీకు మొన్న ఒక 1 మంత్ బ్యాక్ మీకు పర్మిషన్ అడిగే చేస్తున్నాను కదా, అప్పటి నుంచి చేస్తున్నాను అన్నాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అని అడిగాడు. నేను దానికి ఒక 30 to 40 మెంబర్స్ వచ్చారు సార్ అని చెప్పాను. ఎన్ని వీడియోస్ చేసావు అని అడిగాడు. చేసింటాను సార్, ఒక 20 వీడియోస్ దాకా చేసింటాను. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ కలుపుకొని ఒక 20 వీడియోస్ దాకా అయితే చేశానని చెప్పాను. సో దానికి మా సార్ ఏం చెప్పాడంటే, నాకు ఒక సోషల్ మీడియా వెబ్సైట్ అయితే ఉంది, సోషల్ మీడియా తరపున నేను కూడా వీడియోస్ చేస్తుంటాను. నాకు అందులో 3 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఆ 3 మిలియన్లో సగం మంది మీ ఇండియా నుంచే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను మీ దేశంలోని కాదు, నాది మీ భాష కాదు, కానీ నన్ను అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారే. నువ్వు అదే దేశం నుంచి వచ్చావు, అదే భాష నుంచి వచ్చావు, కానీ నిన్నెందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అని అడిగాడు ఫ్రెండ్స్. దానికి నేను, సార్ యూట్యూబ్లో సబ్స్క్రైబర్ని తెచ్చుకోవాలంటే చాలా కష్టము, మన కంటెంట్ అనేది వాళ్ళకి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేదంటే చేసుకోరు సార్ అని చెప్పాను. నువ్వు చేస్తున్న వీడియోస్ బాగానే ఉన్నాయి కదా, అన్నీ ఇక్కడ చేస్తున్నాను, వర్క్స్ అన్నీ కూడా చేసి చెప్పావు కదా వాళ్ళకి, మరి ఎందుకు చేసుకోలేదు అన్నాడు. సార్ చేసుకుంటారు సార్ నిదానంగా, నా వీడియోస్ అనేటివి పబ్లిక్లోకి ఇంకా సరిగ్గా వెళ్ళడం లేదు, వెళితే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు, వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా చేసుకుంటారు సార్ అని చెప్పాను. సో దానికి మా సారు, సరే నీకు 2 మంత్స్ అయితే టైం ఇస్తున్నా, ఈ 2 మంత్స్ లోపల, అంటే ఇప్పుడు మార్చు, నెక్స్ట్ ఏప్రిల్ కాదు ఇది ఏప్రిల్, మే, జూన్ వరకు నాకైతే టైం ఇచ్చారు ఫ్రెండ్స్. జూన్ 5వ తేదీ వరకు అయితే టైం ఇచ్చారు. సో ఆ 5వ తేదీ లోపల నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ వస్తేనే నాకు యూట్యూబ్ అనేది కంటిన్యూ చేయమని చెప్పాడు. దాని తర్వాత అయితే మా సారు నాకు పర్మిషన్ ఇవ్వను నేను అని చెప్పాడు. ఎందుకు సార్ అంటే, నువ్వు ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కూడా నీకు సబ్స్క్రైబర్స్ రాకపోతే నేను నీకు పర్మిషన్ ఇచ్చి ఏం లాభం, నువ్వు ఇంకా వీడియోస్ చేసి ఏం లాభం అని అన్నాడు. దానికి లేదు సార్, నిదానంగా స్లోగా వస్తారు, అంత ఫాస్ట్గా వచ్చేదానికి నేనేమన్నా సెలబ్రిటీనా, లేదంటే నేనేమన్నా మూవీస్లో యాక్టింగ్ చేశానా, ఇప్పుడే నేను కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను, మీరు ఇంతలోనే ఇలా చేస్తే ఎలా అంటే, నాకు అవన్నీ సంబంధం లేదు, నువ్వు కానీ ఒక 2 మంత్స్లో 1000 మెంబర్స్ని సబ్స్క్రైబర్ తెచ్చుకుంటే నీకు యూట్యూబ్ కంటిన్యూ చేయడానికి పర్మిషన్ ఇస్తాను, ప్లస్ అలాగే నీకు ఒక వీడియో కూడా నాతో కలిసి చేసేదానికి ఛాన్స్ ఇస్తాను, అలాగే 1 మంత్ సాలరీ బోనస్గా కూడా ఇస్తానని చెప్పాడు ఫ్రెండ్స్. సో మా సార్ అలా చెప్పినప్పటికీ నాకు కొంచెం ఒక పక్క హ్యాపీగా ఉన్నా కూడా ఒక పక్క టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే 2 మంత్స్లో 1000 మెంబర్స్ని తెచ్చుకోవాలంటే కొంచెం కష్టమే నాలాంటి వాడు. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, పైగా నాకు ఎలా కంటెంట్ చేయాలో కూడా నాకు సరిగా తెలియదు, ఎడిటింగ్ అదంతా కూడా ఇప్పుడు చిన్నగా నేను నేర్చుకుంటున్నాను. సో ప్రతి ఒక్కటి నేను మీకు వీడియోస్ చేసి చూపిస్తున్నాను. నేను మాట్లాడే మాటల్లో కూడా చిన్న తప్పులు కూడా ఉంటున్నాయి, అన్నీ గమనిస్తున్నాను. సో నేను ఇంకా నా మాటల్ని కానీ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ని కానీ ఇంకా బెటర్ చేసుకునేలాగా ట్రై చేస్తున్నాను, నేను ఎవ్రీడే ట్రై చేస్తున్నాను. సో ఇంకా అదంతా మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఓన్లీ నాకు 2 మంత్స్ మాత్రమే మా బాబా టైం ఇచ్చాడు. ఇక్కడ ఎవరు అలా ఇవ్వరు, కానీ నేనైతే ఫస్ట్ మా బాబా దగ్గర పర్మిషన్ అయితే తీసుకొని చేయాలి అని. ఎందుకంటే మేము ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు అది ఆ మాల్ కానీ ఆ ప్లేసెస్ కానీ మీకు చూపించాలని చెప్పి మొబైల్ ఎత్తుకొని ఇలా వీడియో తీసామంటే, ఇప్పుడు ఇరాన్కి
అలాగే అమెరికాకి యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మేము వాటిని ఏమన్నా ఆ డ్రోన్స్ని కానీ ఆ బాంబులు కానీ వీడియో తీస్తున్నామేమో అని పోలీసు వాళ్ళు అనుమానించి మా దగ్గర మొబైల్ అన్నీ లాక్కొని మమ్మల్ని అయితే ఇండియాకి పంపించేస్తాడు. సో ఇక్కడ కువైట్లో యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి కానీ లేదా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇవన్నీ వీటిల్లో వీడియోస్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా రిస్క్తో చేస్తున్నారనమాట ఇప్పుడు. సో నేను కూడా అలాగే రిస్క్ తీసుకొని చేస్తున్నాను. నేనుండే ఏరియాలో అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్, అక్కడ పెద్దగా పోలీసు వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. కానీ పోలీసు వాళ్ళు లేకపోయినా నేను ఇలా మొబైల్ పెట్టి ఇలా వీడియో తీస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా కానీ మా కువైట్ వాళ్ళు కానీ లేదా నాలాగా పని చేసుకునే వాళ్ళు కూడా కానీ నన్ను ఒక ఫోటో తీసి పోలీసు వాళ్ళకి అనేది చూపించారంటే ఇతను ఇలా బాంబులు పడుతుంటే వీడియోస్ తీసి వెబ్సైట్లో ఇంటర్నెట్లో పెడుతున్నాడు అని, సో అది నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇంత రిస్క్ చేసి నేను ఒక్కనే కాదు ఫ్రెండ్స్, కువైట్లో ఉండి గల్ఫ్ దేశాల్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు, యూట్యూబ్ చేసేవాళ్ళు కానీ, ఇన్స్టాగ్రామ్ చేసేవాళ్ళు కానీ, ఫేస్బుక్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా రిస్క్ తీసుకొని వీడియోస్ చేస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయండి, వాళ్ళందరితో పాటు నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్, నాకు ఓన్లీ 2 months టైం ఉంది. ఈ 2 monthsలో 1000 members సబ్స్క్రైబ్ రాకంటే నేను యూట్యూబ్ చేయలేను. సో మా బాబాయ్ అయితే అలా నాకు కండిషన్ పెట్టాడనమాట. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.